కోడిగుడ్డు ములంకాడ పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే గ్రేవీ కర్రీలాగా అయితేనే ఇష్టం. ఇంకా ఎప్పుడు గ్రేవీ కర్రీలాగా చేస్తాను, ఈసారి పులుసు పెడితే బాగుంటుందని చెప్పి ఇలా అయితే ట్రై చేశాను. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసి అందులో పసుపు వేసి ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసి తీసి పక్కన అయితే ఉంచుకోవాలండి. ఇంకా అదే ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి ముందుగానే కడిగి శుభ్రం చేసుకుని ములంకాడ ముక్కల్ని కరివేపాకును వేసి బాగా ఫ్రై చేశాక అందులోనే ఉప్పు పసుపు వేసి కాసేపు ఫ్రై చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ మగ్గిన దాంట్లోనే టమాటా ప్యూరీ కూడా వేసి కలుపుతూ మూత పెడుతూ మగ్గనివ్వాలి. ఈ మగ్గిన దాంట్లో నూనె పైకి తేలిన తర్వాత కారం అయితే వేసుకోవాలండి. ఇంక ఇక్కడే కూరకు తగిన కారం అంతా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇంక ఇది ఇలా మగ్గుతున్న తర్వాత ముందుగానే తీసి పెట్టుకుని చింతపండు పులుపుని అయితే ఇందులో వేయాలండి. ఇంకా పులుపుకి తగినట్టు వాటర్ కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఇంక ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇందులోనే గరం మసాలా వేసి ముందుగానే ఫ్రై చేసుకున్న గుడ్లను కూడా ఇందులో వేసేయాలండి. ఇంకేముంది, ఇంకా పులుసు బాగా మరుగుతుంటే ఆ స్మెల్ సూపర్గా ఉంది. ఇంక ఈ స్మెల్ ఎలాగ ఉందంటే కర్రీ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ వేడివేడి అన్నంలో వేసుకుంటే నాకైతే అంత పులుసు బాగా నచ్చలేదు. ఎప్పుడు చేసుకునే గ్రేవీ కర్రీ అయితేనే నచ్చింది. ఇంకా మీకు ఏది ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.